మీషో అంటే బడ్జెట్, బడ్జెట్ అంటే మీషో. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? బడ్జెట్లో ఉండాలి, క్వాలిటీ బాగుండాలి. అందుకే కదా ఈ మీషో ఉంది. ఈ మీషోలో ఉన్న ప్రోడక్ట్స్ చూపించడానికి నేనున్నా. సరేలే, అసలైన ముచ్చటికి వచ్చేద్దాం. మిర్రర్స్ నాకు 150కి వచ్చినాయి. ఇవి టోటల్గా 7 ఉన్నాయి. ఇందులో ఇంకా 5 బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి. అవి ఎంత క్యూట్ ఉన్నాయి అసలుకి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా, చాలా పర్ఫెక్ట్గా చేసినారు. ఒక్క మిర్రర్ కూడా నాకు బ్రేక్ అవ్వలేదు. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం సూపర్ అసలుకి. అయితే మేము మీషోలో చూసినప్పుడు అందులో ఉన్న మిర్రర్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి, చూసే వరకు చిన్నగా అనిపించినాయి. కానీ ఈ మిర్రర్స్ నేను స్టిక్ చేసినాక వాల్ పైన ఆ బాధ అంతా వెళ్ళిపోయింది. నేను ఇక్కడ ఆల్రెడీ లీవ్స్ స్టిక్ చేసిండే, కాకపోతే అది కొంచెం డల్గా అనిపించింది నాకు. అందుకే సరేలే వాల్ మిర్రర్ అయితే బాగుంటుంది కదా ఈ ప్లేస్లో అనేసి అవన్నీ మా ఆయన తీసేసి మళ్ళీ మిర్రర్స్ పెట్టేద్దాంలే అనుకున్నాం. ఫస్ట్ అయితే మిర్రర్ పెడదాం అనేసి అట్లా పెట్టాను అనమాట. సో ఆ మిర్రర్స్ ఎలా పెట్టాలి అంటే, మనకు ఆ వాల్ మిర్రర్ వెనకాలని స్టిక్ చేయడానికి ఒక గమ్ ఇంకా దానికి స్టిక్కర్ వేసి ఉంటుంది. ఆ స్టిక్కర్ రిమూవ్ చేసి వాల్కి స్టిక్ చేయడమే. నా సజెషన్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు చూసుకోండి ఏ షేప్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేసి. ఎందుకంటే మళ్ళీ స్టిక్ చేసినాక అది మళ్ళీ తీసే దాని గమ్ అంతా వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్క మిర్రర్ని మనము ఎలా స్టిక్ చేయాలనుకున్నామో అలా స్టిక్ చేసేయాలి. కానీ స్టిక్ చేసిన ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్టిక్ చేసి బెటర్ అని నా ఒపీనియన్. మిర్రర్ని మనము వాల్కి అట్లా స్టిక్ చేసిన తర్వాతకి కొంచెం ప్రెస్ చేసి ఏంటి అంటే ఆ వాల్కి అనేది స్టిక్ అవుతుంది గట్టిగా. ఇంకా తర్వాత ఏముంది, మనం ఎలా స్టిక్ చేయాలనుకుంటున్నామో అట్లా స్టిక్ చేసేయడమే. అన్ని మిర్రర్స్ స్టిక్ చేశాక ఇట్లా అన్నీ ఒక్కసారి మంచిగా ప్రెస్ చేసినాం అనుకో గట్టిగా స్టిక్ అవుతుంది. ఇంకా దాని తర్వాతకి దానిపైన కవర్స్ ఉంటాయండి. కవర్స్ మెల్లగా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ వెళ్ళడమే. పాపం ఇక్కడ మా ఆయన కష్టపడి స్టిక్ చేస్తుంటే నేను చూడండి సెల్ఫీలని, ఫొటోస్ అని ఒక చిన్న ఫోటోషూట్ కూడా అయి ఉండే ఈ చిట్టి గ్యాప్లో. అసలు మర్చిపోయి ఉండే ఈ చిట్టి పొట్టి క్యూట్ బటర్ఫ్లై మిర్రర్ ఉందనేసి. సేమ్ దీనికి కూడా వెనకాల గమ్ ఇంకా స్టిక్కర్ ఉంటుంది. అవి తీసి మనం ఏ ప్లేస్లో స్టిక్ చేయాలనుకున్నామో ఆ ప్లేస్లో స్టిక్ చేయడమే. అస్సలు మర్చిపోకండి, ఈ వాల్ మిర్రర్ ఉంది కదా బటర్ఫ్లై మిర్రర్, దీన్ని మనం స్టిక్ చేశాక దీనిపైన మనకు ఆల్రెడీ ఒక కవర్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే డస్ట్ పడకుండా అవి అట్లనే ఉంచకుండా తీసేయండి. మనకి ఎందుకంటే ఫేస్ క్లారిటీగా కనబడుతుంది అందులో. ఇక్కడ నేను బటర్ఫ్లైస్ని ఒక్కొక్కటి ఇస్తున్నా, ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్కటి స్టిక్ చేస్తుంటాను. ఇలాంటి మిర్రర్స్ మనకి చాలానే ఉన్నాయండి మీషోలో. నేను ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి.
ఇలాంటి మీకు మరిన్ని వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే ఇప్పటి నుంచి చాలా అంటే చాలా వస్తాయి. థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.